ఈరోజు నెల్లూరులో ఏదైతే 120 మంది పేద నిరుపేదలైనటువంటి మెఫ్మా మహిళలకు ఈరోజు యాక్చువల్గా స్మార్ట్ స్ట్రీట్లో 120 షాపులు ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిజికల్గా ఇక్కడికి రావాల్సింది, అయితే హెలికాప్టర్ ల్యాండ్ టైం ఈవినింగ్ 6 లోపల విజయవాడలో ల్యాండ్ అవటం వల్ల ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినా వెంటనే డిలే చేయకుండా వర్చువల్గా చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు యాక్చువల్గా వర్చువల్గా చేశారు. ఈ యొక్క కార్యక్రమం చేయటంలో అటు మున్సిపల్ శాఖ సెక్రటరీ గారు కావచ్చు, సిడిఎంఏ కావచ్చు, అందరికంటే ముఖ్యంగా మెఫ్మా ఎండి గారు వాళ్ళ యొక్క అడిషనల్ కమిషన్స్, వాళ్ళ అడిషనల్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడాను, అదేవిధంగా పీడీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, వీళ్ళందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా చాలా చక్కగా దీన్ని తయారు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అయితే ర్యాండమ్గా షాపుల్లో ఎవరికి అంత అలాట్ అయిందో వాళ్ళతో ఇంటర్వ్యూ చేశారు. ఆయన వర్చువల్గా ఆయన షాప్ నెంబర్ చెప్పాడు. ఆ షాపు మైక్ ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను, మీరు ఐడెంటిఫై చేసి మాట్లాడించేవాళ్ళది కాదు, మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళ దగ్గర అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చుంటారు, నేను మిమ్మల్ని చెక్ చేయాలా, మిమ్మల్ని టెస్ట్ చేయాలని వారు ర్యాండమ్గా యాక్చువల్గా టెస్ట్ చేయడం నిజంగా అభినందన. ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎంతో చాలా చక్కగా జంకు బంకు లేకుండా చెప్పారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు. అదేవిధంగా దీని యొక్క చేయటంలో మళ్ళీ ఇక్కడ యాక్చువల్గా బాలాజీ అని, తర్వాత మన జహీర్ అని, తర్వాత అనురాధ, విజేత, ఇంకా ఇట్లా కొంతమంది యాక్చువల్గా ఈ యొక్క డెకరేషన్ దాంట్లో చేయటంలో వాళ్ళ సలహాలు వినిచ్చి చాలా చక్కగా చేశారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రతి ఒక్కరు ఈ డివిజన్ 5వ డివిజన్ 4వ డివిజన్లో 4-5 మధ్య అయితే 4వ డివిజన్లో యాక్చువల్గా ఇక్కడ ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మధు గారు కావచ్చు, నారాయణ రెడ్డి ప్రెసిడెంట్ కావచ్చు, ఇట్లా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, అటు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వంతు కృషి చేశారు. వాళ్ళ వంతు అంటే ఈ ప్రోగ్రాన్ని చాలా సక్సెస్ చేయడానికి చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో అంటే ఏదైనా చేయాలంటే ఫైనాన్షియల్ కావాలి. ప్రభుత్వం కొంత చేస్తుంది, అటు మెఫ్మా కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ మున్సిపాలిటీస్ కొంత వాళ్ళకి లోన్ ఏర్పాటు చేస్తుంది. అందువల్ల ప్రతి మున్సిపాలిటీలో వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు, మెఫ్మా ఎంత సపోర్ట్ చేయగలరు, అదంతా ఎస్టిమేట్ చేస్తున్నాం. 8 మున్సిపాలిటీస్కి అయితే ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాం స్టార్ట్ చేయమని, వాళ్ళు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క మున్సిపల్ శాఖ పూర్తి చేస్తుంది.